చెప్పరా చెప్పు చెబుతున్నా సింపుల్గా చెప్పాలంటే సుజిత్ సాంబవం పవర్ స్టార్ ఫైర్ స్టామ్ ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అని చెప్పొచ్చు. పవర్ స్టార్ కెరీర్ లోనే బెస్ట్ లుక్స్ బెస్ట్ ఎలివేషన్స్ పడ్డాయి. ఇంటర్వల్ బ్లాక్ ఒక్కటి చాలు చెప్పడానికి. బట్ ఒక నార్మల్ ఆడియన్స్ గా చూస్తే మాత్రం ఒక అబోవ్ యావరేజ్ టు డీసెంట్ ఫిలిం అనిపిస్తుంది. ఎందుకంటున్నా అంటే సినిమాల ఎలివేషన్స్ కానీ పవర్ స్టార్ని చూపించిన విధానం కానీ టాప్ నాచ్లో ఉన్నాయి. బట్ ఆ ఎలివేషన్ కోసం బిల్డ్ చేసే డ్రామా అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. క్రేజీ ఫస్ట్ హాఫ్ అనిపించింది. ప్రతి ఎలివేషన్ ప్రతి సీన్ విజిల్ వర్తి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్లో అయిపోద్ది సినిమా. అన్నెసెసరీ సీన్స్ పెట్టినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న మొమెంటం అంతా సెకండ్ హాఫ్కి తీసుకెళ్ళలేకపోయారు. అండ్ ట్విస్ట్స్ ఉంటాయి బట్ ప్రెడిక్టబుల్ అండ్ అన్కన్విన్సింగ్గా ఉంటాయి. సుజిత్ అంటేనే ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ గుర్తుకొస్తాయి. బట్ ఇందులో జరిగే ట్విస్ట్కి అంత వాల్యూ ఉండదు. సబ్ ప్లాట్స్ మీద సబ్ ప్లాట్స్ వస్తూనే ఉంటాయి సెకండ్ హాఫ్లో. బట్ ఎమోషనల్ డెప్త్ అన్నదే ఉండదు. ప్లాట్ విషయానికి వస్తే బొంబాయిలో ఉన్న పోర్ట్లో ఇల్లీగల్ ఆర్డిఎక్స్ స్మగ్గిల్ చేస్తారు. దానివల్ల బొంబాయికి చాలా నష్టం రాబోతుంది. ఆ పోర్ట్కి హీరోకి సంబంధం ఏంటి అండ్ హీరో ఎలా స్మగ్లింగ్ని ఆపుతాడనేదే ప్లాట్. సుజిత్కి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా గుడి కట్టేస్తారు. క్రేజీ ఎలివేషన్ సీన్స్ రాశారు. ఆ ఎలివేషన్స్కి తమన్ మ్యూజిక్ క్రేజీ కాంబో. పవర్ స్టార్ని చాలా స్టైలిష్గా చూపించారు. పవన్ కళ్యాణ్ గారిలో ఆ అగ్రెషనే కాకుండా ఎమోషనల్ యాంగిల్ కూడా బాగా పోర్ట్రే చేశారు. ఇమ్రాన్ హష్మి తనకున్న స్క్రీన్ టైంలో బాగా చేశారు. కానీ హీరో విలన్ రైవల్రీ అంత స్ట్రాంగ్గా రాసినట్టు అనిపించలేదు. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, క్రేజీ బీజిఎం బై తమన్. సీన్స్ని బాగా ఎలివేట్ చేసే బీజిఎం. సినిమాటోగ్రఫీ బై మనోజ్ అయితే టాప్ నాచ్. బ్రిలియంట్ ఫ్రేమ్స్ ఇచ్చారు. ఎడిటర్ నవీన్ నూలి డిజర్వ్స్ ఎ స్పెషల్ మెన్షన్. కొన్ని కట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా మన డైరెక్టర్ అండ్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ సుజిత్ విషయానికి వస్తే పీక్ ఫ్యాన్ బాయ్ డ్యూటీ చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఇంతలా ఎవరు ఎలివేట్ చేయలేదు. ఎంతో ఈగర్ అండ్ హైప్తో వెయిట్ చేసిన ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. టెక్నికల్ టేకింగ్లో పర్ఫెక్షన్ మెయింటైన్ చేశారు. కానీ సెకండ్ హాఫ్లో ఆ గ్రిప్పీ రైటింగ్ కొంచెం తగ్గించారని చెప్పొచ్చు. అండ్ సినిమాలో కొన్ని సర్ప్రైజెస్ పెట్టారు. అవి మేమైతే రివీల్ చేయట్లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ కటానా సీక్వెన్సెస్ ఆర్ టూ గుడ్. జపాన్ థీమ్ కూడా బాగా చూపించారు. బట్ ఎక్కువ సీన్స్ అయితే పెట్టలేదు. అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి, ప్రకాష్ రాజ్కి మంచి రోల్స్ అయితే పడ్డాయి. ఓవరాల్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మాత్రం మీకు పండగే బాగా నచ్చుతుంది. మీరెవరైనా సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి.